దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికీ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కూడా ద్రవ్యోల్బణం పెద్ద సమస్యగా మారింది. అటువంటి పరిస్థితిలో ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ త్వరలో ప్రభుత్వానికి సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. అతను రష్యా నుండి చౌకగా ముడి చమురును పొందడంలో ప్రభుత్వ చమురు కంపెనీలకు సహాయం చేయొచ్చు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం, ప్రైవేట్ చమురు సంస్థలు కలిసి పనిచేయాలని ప్రభుత్వమే కోరుతోంది. ఇది రష్యా నుండి గరిష్ట తగ్గింపులను పొందడానికి భారతదేశానికి సహాయపడుతుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుండి భారతదేశం ముడి చమురును తక్కువ ధరకు పొందుతోంది. దీనికి మంచి తగ్గింపు లభిస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో క్రూడాయిల్ పై తగ్గింపు తగ్గింది. ఇప్పటి వరకు భారతదేశం బ్యారెల్కు $8 తగ్గింపు పొందుతోంది. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజుల్లో రష్యా ప్రతి బ్యారెల్ పై $10 తగ్గింపునిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల భారత్ లాభపడుతోంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ కారణంగా తమ వస్తువులను ఎగుమతి చేయలేకపోతున్నాయి. ముడి చమురుపై భారీ డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కరించారు. అలాగే భారతదేశం, రష్యాలు దీన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాయి. అయితే ఇప్పుడు రష్యా నుండి ముడి చమురుపై తగ్గింపు బ్యారెల్కు $4కు తగ్గినందున భారతదేశ లాభం తగ్గింది. ఇప్పుడు దేశంలోని చాలా శుద్ధి కర్మాగారాలు రష్యా నుండి తమ సరఫరాలలో 1/3 దిగుమతి చేసుకోవాలని, ఇది స్థిరమైన ధరలకు జరగాలని భారత ప్రభుత్వం కోరుకుంటోంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిర చమురు ధరల నుంచి కాపాడవచ్చు.